ఈరోజు రెడమ్ స్నాక్ సిరీస్లో వెయిన్ కోసం మాట్లాడదాం. బేసిక్గా మనందరం మన ఎగ్జిస్టెన్స్ కోసం చాలా యుద్ధాలు చేస్తుంటాం. మన ఎగ్జిస్టెన్స్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి సాధించాలన్నా దాన్నే ఐడెంటిటీ కోసం చేసే క్వెస్ట్ అంటారు. ఈ జర్నీలోనే మనం వెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏదైనా లిమిట్స్ దాటితే ప్రమాదం. మన జర్నీలో సాధించిన అచీవ్మెంట్స్, ఈ ప్రౌడ్నెస్ అంతా మన తలకెక్కించుకొని మన తలపొగరుతో కొన్ని డిసిషన్ తీసుకుంటాం. దాన్ని వెయిన్ అంటాం. మనం ఈ వెయిన్ అనేది పాయింట్లెస్, అది మనం గుర్తించాలి. ఈ వెయిన్లో మనం మాత్రమే కరెక్ట్, మన చుట్టూ మన ప్రపంచం అంతా తప్పు అనేలా ఈ వెయిన్ మనల్ని మారుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన చుట్టుపక్కల చూసే ఉంటాం. ఎవరో ఒక వ్యక్తి చాలా చిన్న స్టేజ్ నుండి ఎంతో గొప్పకి ఎదిగాడని, ఎంతో పైకి. అలాంటి ఒక వ్యక్తి తను సాధించిన అచీవ్మెంట్స్తో తన పైకి ఎదగడమే కాకుండా తన తలపొగరును కూడా పైకి ఎత్తుకుంటాడు. దట్స్ ద పాయింట్. అలా తలపొగరు పెరిగినప్పుడు అదో పాతాలని పడిపోతాడు. బేసిక్గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఈ వెయిన్, ఈ అహంకారం, ఈ తలపొగరు అనేవి బేసిక్గా పాయింట్లెస్. అది దేనికి పనికిరావు. దీని కన్క్లూజన్ చెప్తాను. నువ్వు గర్వపడాలి అంటే నువ్వు ఎగ్జిస్టెన్స్లో ఉన్నందుకు మాత్రమే గర్వపడాలి. నువ్వు సాధించినందుకు గర్వపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీలాగే చాలామంది సాధించడానికి ప్రయత్నించారు కూడా. బేసికలీ ఇట్స్ ఎ నార్మల్ థింగ్. మళ్ళీ చెప్తున్నా, నార్మల్ థింగ్. అందులో గర్వపడాల్సిన అవసరమే లేదు.